రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు నిరీక్షణ అనేది ఉండాలంట. నిరీక్షణ కలిగి సంతోషిస్తూనే ఉండాలి. మనకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా సరే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమిటంట? అది దేవునిలో అశాశ్వతమే. ఈ స్థితి మారుతుంది. ఈ కాల సమయాలు నాకు మరలా తిరిగి దేవుడు మార్చి నూతనంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరికి క్రీస్తులో ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఉచితంగా నిత్యజీవాన్ని ఇచ్చాడు. మరి అలాంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల నుంచి మనలను తప్పించలేడా? తప్పకుండా మనలను విడిపించి, తప్పించి, రక్షించి నిలవబెడతాడు. ఆ శ్రమల ద్వారా మనలను నడిపించి తన యొక్క దక్షిణ హస్త బలంతో కాపాడుతాడు. మరి ఆ నిరీక్షణ మనకు ఉండాలి. అయ్యో, ఈ చిన్న సమస్య నుంచి దేవుడు విడిపించాడు, ఇది పెద్దదైపోయింది, ఇప్పుడు నేను ఎలాగా అని నీవు చింతించవద్దు. దేవునికి ఏదైనా సమస్యే. మనకు చిన్నది పెద్దది అవ్వవచ్చు ఆ సమస్య, కానీ దేవుని దృష్టిలో సమస్య సమస్యే. అయితే దానికి పరిష్కారాన్ని జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసేశాడు. ఆ పరిష్కారం కోసం నీవు ప్రార్థన చేయాలి. దానికోసము నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషించాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు ప్రార్థన ఇంకా పట్టుదలగా చేయగలుగుతావు. ఈ రెండు విషయాలు నీవు చేసినప్పుడు నీ మనస్సు ప్రార్థన వైపు లగ్నమవుతుంది. లేని ఎడల నీవు నీ యొక్క కొంచెము జ్ఞానముతో ఈ లోక సమస్యలను పరిష్కరించాలి అని పలు విధాల ఆలోచిస్తూ ఉంటావు. అయితే అది నీ వల్ల సాధ్యము కాదు. దేవుని శక్తి, దేవుని జ్ఞానము నీ యందు బయలుపరచబడినప్పుడు మాత్రమే నీవు ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతావు. లేని ఎడల నీవు ఏమాత్రము దానిని పరిష్కరించలేవు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు కదా, నిరీక్షణ కలిగి ఉండండి. శ్రమయందు ఎలాగుండాలంట? ఓర్పు కలిగి ఉండు. ఈ శ్రమ వచ్చింది, ఇక నా పని అయిపోయింది అని నీవు అనుకోవద్దు. శ్రమలో నిన్ను ఆదరించి బయటకు తీసుకొని వస్తాడు. మరి అపోస్తులుడైన పౌలు జీవితాన్ని తీసుకుంటే అనేక శ్రమలు క్రీస్తు నిమిత్తం ఆయన పడ్డాడు. ఓడల్లో, నడి సముద్రంలో ఓడ బద్దలైపోతే అసలు ఏం కనబడుతుంది? అసలు 14 రోజులైతే తుఫాన్లో సూర్యుడే కనిపించలేదంట. మరి ఎంత భయంకరమైన స్థితి! మరి అయితే చనిపోయాడా? లేదు కదా. మరి కాబట్టి అలాంటి దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కదా, మనలను కూడా రక్షిస్తాడు. పౌలును కాపాడిన దేవుడు, అనేక మంది తన భక్తులను కాపాడిన దేవుడు, ఆయన యందు నిజమైన విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను కాపాడలేడా? మరి అందుకే మనము శ్రమ వచ్చినప్పుడు ఏమి కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన వదిలిపెట్టేయకూడదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. చాలామంది శ్రమ అధికమైనప్పుడు ఇక ప్రార్థించడం వల్లే శ్రమ, మందిరానికి వెళ్ళటం వల్లే శ్రమ, బాప్తీసం తీసుకోవటం వల్లే శ్రమ, ఇలాగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అపవాది ఆ రీతిగా వారిని మోసం చేసి దేవుని సన్నిధానం నుంచి దూరపరచాలి అని చూస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధానానికి దూరం అవ్వద్దు. ఆయన ఆ శ్రమలో నిన్ను కాపాడి బయటకు విడిపించి దాని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని నీ ద్వారా లోకానికి కనపరుస్తాడు. దాని ద్వారా ఆయన నామానికి మహిమ, నీవు ఆయన నామానికి ఘనత తెచ్చిన వాడవు అవుతావు. కాబట్టి ఈ లోక పరిస్థితులకు భయపడొద్దు. శ్రమ అధికమైందా? ప్రార్థన ఇంకా పెంచు. అరగంట చేస్తావా? గంట చేయి. తప్పనిసరిగా శ్రమ నీకు లోబడిపోతుంది. ఇదే దేవుని యందు మనకు నిరీక్షణ, ఓర్పు, పట్టుదల. ఈ 3 మనం కలిగి ఉంటే మన విశ్వాస జీవితము అత్యద్భుతంగా ముందుకు కొనసాగి దేవునిలో విజయవంతంగా మనము దీనిని ముగించగలము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్కును బట్టి వందనాలు. అవునయ్యా, మేము నీ యందు నిరీక్షణ కలిగి, మా శ్రమలలో ఓర్పు కలిగి, పట్టుదలతో ప్రార్థించేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి, ఆ నిరీక్షణ ద్వారా, ఆ ఓర్పు ద్వారా, ఆ ప్రార్థన ద్వారా మరి పట్టుదలగా నీ యందు విశ్వాసంలో ముందుకు కొనసాగి ప్రతి విధమైన సమస్యలను జయించుకుంటూ విజయవంతమైన విశ్వాస వీరులుగా నీ నామాన్ని ఘనపరిచేవారుగా ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామాన్ని మా అందరి ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.